దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది మృతి చెందుతున్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలలో చాలా మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు, యువత, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా పరిధిలో గత సంవత్సరం నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 900 నుండి 950 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో దాదాపు 360 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ మరణాల్లో సుమారు 90% మంది ద్విచక్ర వాహనదారులే కాగా వారిలో హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని వెల్లడించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంటుందని, హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాకుండా ప్రాణరక్షణకు అత్యంత కీలకమైన సాధనమని స్పష్టం చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి అంశాలను ఎస్పీ వివరించారు. ఇవన్నీ నియంత్రిస్తే ప్రమాదాల శాతం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండకముందే వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే కేవలం డ్రైవర్కే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తే తాము సురక్షితంగా ఉండటమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారమవుతామని అన్నారు. పోలీసులు శిక్షించడానికి కాదు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తక్షణ ప్రాథమిక చికిత్సలో భాగంగా డాక్టర్ ద్వారా సిపిఆర్పై అవగాహన కల్పించారు. ప్రమాదరహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని పాల్గొన్న వారందరిచే ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్గొండ డీఎస్పీ శివారెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్బీ సీఐ రాము, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, 2 టౌన్ ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు, డిటిఆర్బి రిటైర్డ్ సీఐ అంజయ్య తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది, ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. మీకు జస్ట్ కొంత అవగాహన కోసము నల్గొండ జిల్లాలో కొంత డేటా అనేది నేను చెప్తాను. పోయిన సంవత్సరం సుమారు మన దగ్గర 900 నుంచి 1000 వరకు యాక్సిడెంట్స్ అయ్యాయి. రఫ్లీ 960, 970 యాక్సిడెంట్స్ అయ్యాయి. అందులో ఒక 360 మంది వరకు ప్రాణాలు కోల్పోయినారు. ఈ 360 మందిలో కూడా 90% కూడా అన్నీ కూడా 2 వీలర్స్ అంటే బైక్ తొక్కిన వాళ్ళే ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడా 100% వాళ్ళు కూడా ఎవరు కూడా హెల్మెట్ వేసుకోలేదు. సో ఇదంతా మేము మా దగ్గర ఉన్న పోలీస్ దగ్గర ఉన్న డేటా ప్రకారం మీకు చెప్తున్నామండి. హెల్మెట్ వేసుకొని వాడు ఎవరైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం కంపల్సరీ చనిపోవడమే. ఇప్పుడు మీరు చూసినారు, ఇందాక ఇంత మంచిగా స్పష్టంగా లైవ్గా ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లనే అతని ప్రాణాలు బతికినాయి, అతను ఉన్నాడు. సో హెల్మెట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు దీని గురించి అనవసరంగా మనకి అవగాహన లేకపోవడం వలన, లేకపోతే మన తొందరపాటు వలన, లేకపోతే మనం సరిగ్గా ఆలోచించకుండా తొందరలో డిసిషన్ తీసుకోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నాం అని చెప్పేసి గౌరవ డీజీపీ గారు అరైవ్ అలైవ్ అనే ఒక కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనాల దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ అందరం కూడా కలిసి వెళ్ళి జనాల్లో అవగాహన రావాలి. ఒక చిన్న తప్పు వల్ల అనవసరంగా ఎవరి ప్రాణాలు ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోవద్దని చెప్పేసి ఇంత మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. గత వారం రోజులకు వెళ్ళి పోలీస్ వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మనం చేయడం జరుగుతుంది. మీకు తెలిసిందే యాక్సిడెంట్స్
ఏంటి వాటి సివియారిటీ ఏం కథ అనేసి సార్ వాళ్ళు ఇంతసేపు మీకు వీడియో డెమాన్స్ట్రేషన్స్ కానీ సమ్ స్కిట్స్, ప్లేస్, సాంగ్స్, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటిల్లో మీకు ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో జస్ట్ బికాస్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల 1,70,000 పీపుల్ ఆర్ డైయింగ్. జస్ట్ 1,70,000 మంది నుంచి 1,80,000 మంది ప్రతి సంవత్సరం మన దేశంలో చనిపోతున్నారు. బికాస్ ఇదే కనుక మన కంట్రీ తర్వాత జరిగే ఏ కంట్రీ కూడా ఒక 10 సెకండ్ నుంచి 10 వరకు ఉన్న కంట్రీస్లో కూడా ఇంత ఎక్కువ మోర్టాలిటీ రేట్ లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ హ్యూజ్ పాపులేషన్ వీఆర్ ఇగ్నోరింగ్ ఇట్. కానీ ఇట్ ఈస్ సచ్ ఎ డ్రాస్టిక్ సీరియస్ బర్డెన్ ఆన్ టు ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది కంట్రీ. అండ్ మోర్ ఓవర్ వెన్ ఇట్ కమ్స్ టు ద కంట్రీ 1,70,000 మన ఒక్క స్టేట్లో ఎవ్రీ ఇయర్ 7,800 నుంచి 8,000 పీపుల్ ఆర్ డైయింగ్. వీటిలో చనిపోతున్న వాళ్ళు మెజారిటీ ఎవరు అంటే యంగ్స్టర్స్, ఎస్పెషల్లీ 15 to 45 years వాళ్ళలో ఎవరంటే ఇప్పుడే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఫస్ట్ ఆర్ 2-wheeler బైక్ రైడర్స్, నెక్స్ట్ ఆర్ ద పెడస్ట్రియన్స్ అంటే ఎవరు, రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు.